ఉగ్రవాదంపై పోరు కొనసాగుతుందన్నారు ప్రధాని మోదీ. పాక్ ఎన్ని కుట్రలు పన్నినా కశ్మీర్ అభివృద్ధిని అడ్డుకోలేరని చెప్పారు. ఆపరేషన్ సింధూర్తో దాయాదికి తమ సత్తా ఏంటో చూపించామన్నారు. బ్రిటిష్ హయాంలో సాధ్యం కాని ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్ ప్రాజెక్టును పీఎం మోదీ సాకారం చేసి చూపించారన్నారు సీఎం ఒమర్ అబ్దుల్లా. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్ బ్రిడ్జిని జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ. జమ్మూ కాశ్మీర్లో పర్యటించిన ప్రధాని మోదీ దశాబ్దాల నాటి కల సాకారం చేశారు. అత్యంత దుర్లభమైన శివాలిక్, పీర్ పంజాల్ పర్వత శ్రేణులను కలుపుతూ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్ బ్రిడ్జిని జాతికి అంకితం చేశారు. కట్రా, శ్రీనగర్ వందే భారత్ రైళ్లను కేంద్ర మంత్రులు, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్, సీఎంతో కలిసి ప్రారంభించారు ప్రధాని. కాట్రాలో 46,000 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను మోదీ ఆవిష్కరించారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు ప్రధాని మోదీ. పాకిస్తాన్ ఎన్ని కుట్రలు పన్నినా కాశ్మీర్ అభివృద్ధిని అడ్డుకోలేదన్నారు ప్రధాని మోదీ. ఉగ్రవాదంపై పోరులో వెనక్కి తగ్గేది లేదని చెప్పారు. ప్రపంచంలో ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రారంభం అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు మోదీ. కాశ్మీర్లో టూరిజాన్ని ధ్వంసం చేయాలని, దేశంలో అల్లర్లు సృష్టించాలనే పాక్ ఉగ్రవాదులు పహల్గామ్లో అమాయకులను బలిగొన్నారని అన్నారు. आज वादी कश्मीर भारत के रेल नेटवर्क से जुड़ गई है. ये रेल लाइन प्रोजेक्ट ये सिर्फ नाम नहीं है, ये जम्मू कश्मीर के नए सामर्थ्य की पहचान है. भारत के नए सामर्थ्य का जयघोष है. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్తో మన శక్తి ఏంటో పాకిస్తాన్కు చూపించామన్నారు ప్రధాని మోదీ. పాక్లో ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసి ఆ దేశ నాయకత్వానికి నిద్ర లేకుండా చేశామన్నారు. 6 मई की वो रात पाकिस्तान के आतंकियों पर कयामत बरसी थी. अब पाकिस्तान कभी भी ऑपरेशन सिंदूर का नाम सुनेगा तो उसे अपनी शर्मनाक शिकस्त याद आएगी. कभी सोचा नहीं था कि भारत पाकिस्तान में सैकड़ों किलोमीटर अंदर जाकर के आतंकवादियों पर इस तरह वार करेगा. జమ్మూ కాశ్మీర్లోని చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ఓపెనింగ్తో దశాబ్దాలుగా దేశ ప్రజల కల నెరవేరిందన్నారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. అనేక సవాళ్లను అధిగమించి టన్నిస్ నెట్వర్క్ ద్వారా ఈ రైల్వే లైన్ వాస్తవ రూపం దాల్చిందన్నారు. ప్రధాని ఉక్కు సంకల్పం ముందు చూపుతోనే సాధ్యమైందన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. 111 किलोमीटर की इस सेक्शन में 97 किलोमीटर टनल है और 7 किलोमीटर ब्रिज है. यानी एक तरह से पूरा सेक्शन ही टनल और ब्रिज से बना है. हिमालय में ब्रिज और टनल बनाना अति कठिन काम होता है. कई इनोवेशन किए. उन सभी इंजीनियर्स और टेक्नीशियंस और डिजाइनर्स को धन्यवाद देना चाहता हूं जिन्होंने इन कठिन परिस्थितियों में काम किया. బ్రిటిష్ హయాంలో సాధ్యం కాని ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్ ప్రాజెక్టును ప్రధాని మోదీ సాకారం చేసి చూపించారన్నారు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా. చీనాబ్ రైల్వే వంతెనతో కాశ్మీర్ లోయ దేశంలోని మిగతా ప్రాంతాలతో అనుసంధానమైందన్నారు. చీనాబ్ రైల్ బ్రిడ్జ్ ప్రాజెక్టుకు పునాది వేసిన మాజీ ప్రధాని వాజ్పేయికి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం జేకేకు రాష్ట్ర హోదా ఇస్తారని భావిస్తున్నట్లు చెప్పారు ఒమర్. इस प्रोजेक्ट से जम्मू कश्मीर को भरपूर फायदा होगा. लोगों का आना जाना रहेगा, टूरिज्म से इसको फायदा होगा, यहाँ के रहने वालों को फायदा होगा. हमारा मेवा, हमारा फ्रूट, कश्मीर के सेब, कश्मीर के चेरी, कश्मीर के और सारी चीज़ें जो हैं, मैं उम्मीद करता हूँ कि अब रेल के ज़रिए मुल्क के बाकी मार्केटों में इनको पहुँचाने का काम होगा और दुनिया भर की मार्केटों में जो है वो हम पहुँचा पाएंगे. జమ్మూ కాశ్మీర్లోని చీనాబ్ నదిపై నిర్మించిన రైల్వే వంతెన ప్రపంచంలోని అత్యంత ఎత్తైనది. కాశ్మీర్ను భారత్లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా చీనాబ్ వంతెనను నిర్మించారు. ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైలు మార్గం ప్రాజెక్టు కేవలం ఓ పేరు కాదని, ఇది జమ్మూ కాశ్మీర్ కొత్త శక్తికి గుర్తింపని స్థానికులు కొనియాడారు.
అత్యంత దుర్లభమైన శివాలిక్ పీర్ పంజాల్ పర్వత శ్రేణులను కలుపుతూ చీనాబ్ రైల్వే ఉక్కు వంతెనను నిర్మించారు. నదికి 359 మీటర్ల ఎత్తులో ఈ వంతెన నిర్మాణం జరిగింది. 1.31 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్రం 1486 కోట్లు ఖర్చు చేసింది. ఇప్పటి వరకు చైనాలోని బెయిపాన్ నదిపై నిర్మించిన 275 మీటర్ల పొడవైన షుబాయ్ రైల్వే వంతెన పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును ఇది అధిగమించింది. ప్యారిస్లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్తో పోలిస్తే దీని ఎత్తు 30 మీటర్లు ఎక్కువగా ఉండడం ఈ వంతెన విశేషంగా అధికారులు చెప్పారు. చీనా వంతెనతో రైల్వే నెట్వర్క్తో జమ్మూ కాశ్మీర్ అనుసంధానం జరిగింది. చీనా వంతెన నిర్మాణం సాకారం కావడం వెనుక ఉన్న శ్రమ, ఇంజనీరింగ్ నైపుణ్యంపై ప్రజలకు తెలియజేసేందుకు కౌరీలో మ్యూజియం నిర్మించారు.